ఓకే చూడండి, in 1 hour a boat goes 46 kilometers in the direction of the stream and 36 kilometers opposite to the stream, against the stream. అంటే 1 hourకి స్ట్రీమ్ డైరెక్షన్లో అంటే ప్రవాహం ప్రవహించే దిశలో 1 hourకి ఎంత దూరం వెళ్తుంది? 46. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ అనే కదా. సో ప్రవాహ దిశలో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్, దట్ ఈస్ ద స్పీడ్. అదేవిధంగా దానికి ఆపోజిట్ దిశలో స్పీడ్ ఎంత? 36. సరే, ఇటువంటివి చేసేటప్పుడు అంటే వెరీ బేసిక్స్ నుంచి మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి మీకు మామూలుగా ఆల్రెడీ మీరు తెలుసుకుంటే ఓకే, లేకపోతే మీరు క్లాస్లో అయినా లేదు, మన యాప్లో అయితే దీంట్లో ఉంటాయి అవి తెలుసు కదా. యాప్ పేరు లలిత సాయి క్లాస్ రూమ్. సో యాప్లో ఏంటంటే, సో దట్ ఈస్ యాప్ నేమ్ ఐ విల్ ట్రై టు గివ్ హియర్, లలిత సాయి క్లాస్ రూమ్ ప్లీజ్. సో దాంట్లో క్వశ్చన్కి సంబంధించిన థియరీ అది ఉంటుంది కదా, చూసుకోవచ్చు. ఓకే రైట్ అండి. కానీ చూడండి ఇక్కడ అలాంగ్ ద స్ట్రీమ్ ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 46. అలాగే అగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఆపోజిట్ టు ద స్ట్రీమ్ ఇట్ ఈస్ 36. సో వాడు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కరెంట్. ఓకే, వాట్ ఈస్ ద కరెంట్ అంటాడు, అదే స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటాడు, అదే స్ట్రీమ్ స్పీడ్ అని అర్థం. కరెంట్ అంటే స్ట్రీమ్ యొక్క స్పీడ్. ఎలా వస్తుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనకి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ స్పీడ్ అండి, స్ట్రీమ్ A plus B, we take it as A plus B. This is boat speed and stream speed. రెండు యాడ్ అవుతాయి కదా ఇన్ ద డైరెక్షన్ అంటే బోట్ స్పీడ్ అండ్ దట్ ఈస్ 46. ఎగైనెస్ట్ ద స్పీడ్ అండి, బోట్ స్ట్రీమ్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది, బోట్ స్పీడ్ని స్ట్రీమ్ వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. సో దట్ ఈజ్ ఎంత? A minus B అండ్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ హౌ మచ్ అండి? సరే, నీకు కావాల్సింది ఏంటి? ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ B కావాలి. ఓకే, ఇది దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇది కొట్టుకుపోద్ది, ఈ మైనస్ వల్ల ప్లస్ అయిపోద్ది కదా, BB 2B ఈజ్ ఈక్వల్ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే అంతా 10. సో దీంట్లో 2 5 times. సో కరెంట్ యొక్క స్పీడ్ ఎంత? 5. ఓకే ఓకే, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ cistern, tank in 26 minutes. Another pipe can fill it in 36 minutes. Okay, in how many minutes? Half of the tank will be filled. So dantlo tank lo sagame, how much time the time taken to fill off the tank if they operate together. Ante avi rendu kalisi ట్యాంక్ నింపడానికి ఎంత టైం? ట్యాంక్ని కదా, హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. రైట్, లెట్ us see. మొదటి రెండు ఇట్లా కంప్లీట్ ట్యాంక్ని ఫిలప్ చేయాలనుకో, ఒకటి 26 hours, ఇంకోటి 36 minutes, నో ప్రాబ్లం. 26 ఇంకోటి 36 కదా. సో మొత్తం ట్యాంక్ నింపడానికి ఎంత అయ్యా అంటే ఫార్ములా ఏంటయ్యా అంటే we take it as AB by A plus B. కానీ హాఫ్ ద ట్యాంకే కదా అంటే ఇంటూ 1/2. 1/2 ఇంటూ AB by A plus B. ఫుల్ ట్యాంక్ అయితే AB by A plus B, హాఫ్ ద ట్యాంక్ కాబట్టి హాఫ్ ఇంటూ, దట్ ఈస్ విల్ టేక్ ఇట్ యాజ్ హాఫ్ ఇంటూ ఒకటి 26 ఇంకోటి 36. 26 ఇంటూ 36 డివైడెడ్ బై ద సమ్ ఆఫ్ ద 2. 26 36 యాడ్ చేస్తే ఎంత? 62. నౌ యూ క్యాన్సిల్ డౌన్. సో 2 దీంట్లో 13 times, 2 దీంట్లో 18 times and 31. 18 13s 180 and 54 234. 31 కదా, డివైడెడ్ బై 31. 234 divided by 31. 31 how many times అండి? 7 times. It goes 7 times. 7 31s or 217. ఇంకెంత మిగిలింది? ఇంకొక 17 మిగులుతుంది. సో దిస్ 7 ఇంకా 17 మిగిలిపోయింది, డివైడెడ్ బై 31. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అండి, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్
4 + 2√3 అండ్ 16 - 8√3 ఆ రెండింటికి మీన్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. మీన్ ప్రపోర్షన్ ఎట్లా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్ అనుకోండి, ఇలా 2 టర్మ్స్ ఏ అండ్ బి అయితే ఆ రెండింటిని మల్టిప్లై చేసి రూట్ కడితే దాని యొక్క మీన్ ప్రపోర్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అంతే, ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం, మనం రూట్ కడదాం. మల్టిప్లై చేస్తే ఏంటది? ఒకటేమో 4 ముందు మల్టిప్లై చేస్తున్నానండి 2√3, ఇంకొకటేమో 16 - 8√3. దెన్ నెక్స్ట్ వేయండి. ముందు 4తో దీన్ని 4 16s ఆర్ 64, 4తో దీన్ని ప్లస్ మైనస్ కదా, -4 8s ఆర్ 32 √3. మళ్ళీ అగైన్ దీంతో దీన్ని ఈ రెండింటిని వచ్చి వేసాం, మల్టిప్లై చేసామనుకోండి, 16 2s ఆర్ 32 √3. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ మైనస్ 2 8 16 √3 × √3 3 × 8 24 × 2 48. ఓకే, 32 √3 మైనస్ అండ్ ప్లస్ విల్ బి క్యాన్సిల్డ్ అవుట్. 64లోంచి 48 పోతే ఎంత అండి? 64లోంచి 48 పోతే 16. మరి దానికి రూట్ కట్టాలి కదా, ఎంత? 16కి రూట్. యువర్ ఆన్సర్ ఈజ్ మీన్ ప్రపోర్షన్ ఎంత అండి? ఓకే, రిటైలర్ అలౌస్ 10% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, what price, at what price it should be marked, so that its cost price is 626 and there is a gain of 35%. అంటే అర్థం ఏంటంటే దాని మీద 10% డిస్కౌంట్ ఇచ్చా అంటండి, కాస్ట్ ప్రైస్ 626 అంటండి, అండ్ గెయిన్ ప్రాఫిట్ పర్సెంట్ ఈస్ 35%. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ అని అడిగాడు. సరే, ఇక్కడ పని చేద్దాం. మనకి సెల్లింగ్ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయటానికి దేర్ ఆర్ 2 ways అండి. ఒకటి కాస్ట్ ప్రైస్ నుంచి, రెండవది మార్కెట్ ప్రైస్ నుంచి. సరే, మార్కెట్ ప్రైస్ నుంచి ఏంటంటే వాడు ఎంత అన్నాడు? 10% డిస్కౌంట్ అన్నాడు. అంటే దిస్ ఈజ్ మార్కెట్ ప్రైస్ ఇంటూ 90/100, అంతే కదా, దాని మీద 10% డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి. అలాగే ఇక్కడ దర్ ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 35% అన్నాడు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ నుంచి అప్పుడు ఎలా అంటే సిపి ఇంటూ 135/100 అయిపోయింది. చూసుకో, ఇది సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవడానికి. దీని నుంచి అయితేనేమో 10% కాబట్టి 90/100, ఇక్కడ 35% ప్రాఫిట్ కాబట్టి 135/100, రెండు సెల్లింగ్ ప్రైసెసే. సో దీస్ 2 ఆర్ ఈక్వల్. ఇంకా క్యాన్సిలేషన్, దీంట్లో సిపి అంటే మనకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడండి? 626 ఈజ్ గివెన్. సరే, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇన్ ద మీన్ టైం క్యాన్సిలేషన్ చూడండి. 100 అవుట్, 9 టేబుల్ కాదు, 45 టేబుల్. దీంట్లో 2 times, దీంట్లో 3 times అయిపోయింది, ఇంకేముంది? సో దిస్ ఇస్ సిపి అంటే ఎంత ఇచ్చాడు? 626, అదే రాస్తున్నా. ఎంపీ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 626 ఇంటూ 3. ఈ 2 దీంట్లో 313, 3 × 313 అంటే 939. So market price is how much? 9. Okay, Anushka walks to her office 5 kilometers away from her house. అంటే ఆఫీస్, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి 5 kilometers ఉందంట, నడిచి వెళ్తుందంట అమ్మాయి. అయితే ఇన్ ద మార్నింగ్ వైల్ గోయింగ్ టు ద ఆఫీస్ she takes 1 hour to go there. And while returning in the evening, she takes 15 minutes more to cover the same distance. వెళ్ళేటప్పుడు 5, వచ్చేటప్పుడు 5. వెళ్ళేటప్పుడు ఏమో మార్నింగ్ వెళ్ళేటప్పుడు 1 hour, ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక 15 minutes మోర్ అన్నాడు. అంటే 1 hour మీద 15. సరే, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఇన్ ద ఎంటైర్ జర్నీ, టు అండ్ ఫ్రో జర్నీ, గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్, 2-way జర్నీ, రైట్? మనకి టోటల్ డిస్టెన్స్ తెలుసు. మనకి ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, స్పీడ్ కావాలి కదా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్పీడ్? డిస్టెన్స్ అంటే దట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ బై టైం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ యు నో, అండ్ ద స్పీడ్ ఆస్క్డ్ ఇన్ km/h. సో డిస్టెన్స్ కిలోమీటర్స్లో తీసుకోవాలి, టైం అవర్స్లో తీసుకోవాలి.
పోయేటప్పుడు 5, వచ్చేటప్పుడు 5. టోటల్ ఎంత అండి? డిస్టెన్స్ 10 కిలోమీటర్స్. టైం చూడండి, వెళ్ళేటప్పుడు 1 అవర్, వచ్చేటప్పుడు 1 అవర్ 15 మినిట్స్. టోటల్ జర్నీ 2 అవర్ 15 మినిట్స్. ఇదిగోండి 2 అవర్స్ 1/4, అంతే కదా 15 మినిట్స్ అంటే. అంటే దిస్ ఈస్ ఈక్వల్ టు 4 2s are 8 and 1 9/4 అండి. సో దిస్ ఈస్ టైం ఎంత అయ్యా అంటే 9/4 అవర్స్లో చేసేసాం. ఎందుకంటే స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్స్లో అడిగాడు కదా, అది 4 పైకి వెళ్ళిపోద్ది కదండి. 4 10s 40/9 కిలోమీటర్ పర్ అవర్, దట్ ఈస్ ద స్పీడ్.